అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను. స్తోత్రం కలుగునుగాక. యేసయ్య ఈ మాటల ద్వారా మనతో మాట్లాడునుగాక. మీరందరూ ఇందాక చాలా సంతోషంగా ఉన్నట్టున్నారు. ఎందుకు డల్ అయిపోయారు? ఒకసారి మా చలి ఎక్కువ ఉంది కదా, పక్క నుంచే మీ అమ్మగారు అనుకోండి చలి ఎక్కువగా ఉంది అంటున్నారు. ఆ బాధ తల్లికే తెలుసు అనుకోండి పాపం. హల్లెలూయా. ఎక్స్క్యూజ్ మీ, హల్లెలూయా. నేను ఎప్పుడు మామూలుగా ప్యాంటు షర్ట్ వేసుకొస్తానమ్మా. ఎందుకో మీరందరూ సరే కోట్ వేసుకొచ్చాను. ఏమండి చూడండి ఎంత అవమానపరిచారో మిమ్మల్ని అన్నాను. అసలు మా పాస్టర్ గారు అన్నారు చలి ఎక్కువగా ఉందండి కోట్ వేసుకోండి అంది. సరే ఇప్పుడు అన్నిటికీ పనికి వస్తలే. మీరు పండగ కొత్త కొత్త డ్రెస్సులు వేసుకొచ్చారు. పిల్లలు చూస్తేనేమో అసలు ఆ హంగులతో ఆర్భాటాలతో వారి సంతోషాన్ని తెలియపరిచారు. మనం కూడా ఒకసారి ఇట్లాగే ఈ దీనిలో కూడా వెళ్దాం అనిపించిందండి. ఇక నాకైతే ఏ చల్లేదమ్మా. స్తోత్రం, దేవునికి మహిమ కలుగునుగాక. అపవాది యొక్క క్రియలను లయపరచటానికి యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడు. అంటే ఈ లోకానికి వచ్చాడు. ఎందుకు? క్రిస్మస్ పండుగను ఇంత గ్రాండ్గా ఇన్ని సంవత్సరాలు, వేల సంవత్సరాలు, నవంబరు డిసెంబర్ మాసం అంతా కూడా ఉదయము మధ్యాహ్నము సాయంత్రం కొన్ని లక్షల సంఘాలు, కొన్ని కోట్ల మంది ప్రజలు, ఏమండి అనేక దేశాలు, దాదాపు అన్ని దేశాలు 90% దేశాలన్నీ కూడా ఏమండి వారి సంతోషాన్ని ఈ 2 నెలలు ఎందుకు ఇంత వ్యక్తపరిచారు? ఏంటి దాని వెనకమాల? ఈయన పుట్టితే ఏంటి అంత గొప్ప? ఏం జరిగింది? ఎందుకు ఆ సంతోషం? అంటే నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఒక దూత ప్రత్యక్షమై గొర్రెలు కాయచున్నటువంటి కాపరులతోంది, ఇదిగో సర్వలోకానికి కలగబోవు మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం, నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి గొర్రెల కాపరులు సంతోషించారంటండి. పరలోక రాజ్యంలో దేవదూతలు సంతోషించారంటండి. జ్ఞానులు సంతోషించారు. అలాగే ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ సంతోషించారు. ఏమండి ఈరోజు ఆ సంతోషం మనకు కూడా కలిగింది. స్తోత్రం. హలో, స్తోత్రం. దేవునికి మహిమ కలుగునుగాక. ఏంటా సంతోషం? ఎందుకు ఆ సంతోషం అంటే అపవాది యొక్క క్రియలను లయపరచడానికంటే ఆయన పుట్టేశాడంట. స్తోత్రం. నిజంగా ఒక మంచి జీవితాన్ని దేవుడిచ్చాడండి. ఊరికి ఒక అరగంట చెప్పమన్నారు మీ అయ్యగారు. ఒక అరగంటలో చక్కగా జాగ్రత్తగా నా వైపు చూస్తూ ఉండండి అమ్మా. వింటారా? రైట్. జాగ్రత్తగా నా వైపు చూస్తూ వినండి. చాలా ఖర్చు పెట్టి, చాలా ప్రయాసపడి, నిద్రాహారాలు మాని మీ పాస్టర్ గారు మీ ఆత్మల రక్షణ పొందాలని, మీ ఆత్మలన్నీ పరలోక రాజ్యానికి ఎలాగైనా చేర్చాలని ఎంతగానో ప్రయాసపడుతున్నారండి. ఆ ప్రయాస వ్యర్థమవుకోకుండా ఉండాలంటే కాసేపు చక్కని వాక్యాన్ని మనం కూడా వినాల్సిందే. స్తోత్రం. మీకు లేక నేను కూడా గుడికి వెళ్తూ ఉండేవాడిని, వస్తూ ఉండేవాడిని, ప్రయోజనం ఏం కలగల. ఎప్పుడైతే మనసు పెట్టి ధ్యాస పెట్టి వాక్యాన్ని విన్నానో ఆ వాక్యములో ఉన్నటువంటి అమృతం, అసలు ఆయన యొక్క ప్రేమ ఏంటో నాకు అర్థమైపోయి ఆ రక్షణ పొందిన నాటి నుండి నేటి వరకు ఇప్పటి వరకు తప్పిన రోజులు లేవండి. అందులోనే సంతోషం, అందులోనే ఆనందం. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చారు అనే మాటను మాట్లాడుతూ అందులో ఒక విషయాన్ని చెప్పాడు. ఎందుకు జ్ఞానులకు అంత సంతోషం? ఎందుకు దేవదూతలకు అంత సంతోషం? ఎందుకు గొర్రెల కాపరులకు అంత సంతోషం? ఎందుకు బంధించబడిన పరిశుద్ధుల ఆత్మలకు అంత సంతోషం? ఎందుకు సకల ప్రజలందరికీ అంత సంతోషం? అంటే అసలు ఆయన ఎందుకు వచ్చాడో తెలిసింది. ఆయన ఎందుకు వచ్చాడో తెలిసింది. అసలు ఈ క్రిస్మస్, ఈ సెమీ క్రిస్మస్లు, ఈ చిన్నపిల్లల నాట్యాలు, ఇంత ఖర్చు, ఈ విధంగా ప్రజలందరూ కూడి చప్పట్లు కొట్టి ఆనంద సంతోషాలతో కొత్త వస్త్రాలు ధరించి అందరూ కూడా చలిని లెక్క చేయకోకుండా అందరూ కూడా కుటుంబాలతో కలిసి ఒక చోట కూర్చోవడానికి గల కారణం ఏంటంటే అసలు క్రిస్మస్ పరమార్థం అర్థమైంది కాబట్టి.
చాలా మందికి క్రిస్మస్ పరమార్థం అర్థమవకపోతే ఆ జీవితానికి ఉన్న అర్థమవ్వదు. అర్థం అవ్వాలి అంటే మన అందరం కూడా నిజంగా కృతజ్ఞులు అవ్వాలంటే, కృతార్థులు అవ్వాలంటే ఖచ్చితంగా అస్సలు ఆయన ఎందుకు వచ్చాడో అర్థమైతే క్రిస్మస్ నిజంగా ఆరాధిస్తావు. నిజమైన క్రిస్మస్. ఇక నువ్వు ఎన్ని కొట్టినా, ఎన్ని రకాల అడ్డంకులు వచ్చినా, ఆటంకాలు వచ్చినా యేసుక్రీస్తు ప్రభుని ఆరాధించకుండా ఉండలేము. ప్రతిరోజు మన ఇంట్లో క్రిస్మస్ పండుగనండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. చిన్న వీక్నెస్ అండి నాది అదే. అందరూ గట్టిగా స్తోత్రం చెప్పించాలని. మనం వచ్చింది అందుకు కదండి కదా. క్రిస్మస్ అంటే దేవుణ్ణి ఆరాధించటం. మరి ఆరాధన ఎలా? స్తుతి ద్వారానే కదా. స్తుతి ద్వారానే ఆరాధన ఆయనకి చెల్లునుగాక. మరి చేతులు మరి అమ్మా అందరూ ఒకసారి చెబుదామంటారా? అందరూ ఒకసారి నవ్వుతూ చెప్పండి. ఇంకొంచెం నవ్వండి అమ్మా, ఇంకొంచెం నవ్వండి అమ్మా. ఎందుకంటే నవ్వితేనమ్మా ఆడు వెళ్ళిపోతాడు. నిజంగమ్మా నవ్వు యేసుక్రీస్తు ప్రభు వారు ఇచ్చిన గొప్ప వరం. బాగా కడుపులు నొప్పితో బాధపడుతుంది వాడి దగ్గరికి వెళ్ళిపోయి మరి ఎక్కువసేపు నవరా అన్నావు అనుకో, ఈ షాంపూ ఇటు తిరిగిద్దమ్మా. అవునా కాదా? మరి నిజంగా యేసయ్య ఉంటే రోగాలు ఉంటాయా ఉండవా? చెప్పండి అమ్మ, ఉంటాయా? ఎప్పుడో పారిపోతుంది. యేసయ్య పుట్టాడనేటువంటి సంతోషంతో ఇక్కడికి వచ్చాం కాబట్టి మనం అందరూ నవ్వుతూ దేవుని స్తుతించామనుకోండి, ఎంత ఆరాధన వెళ్ళిపోద్ది. ఒకసారి నవ్వుతూ స్తోత్రం కలుగునుగాక. ఇంకొంచెం గట్టిగా నవ్వండి. హల్లెలూయా. వెళ్ళిపోయాడా మనోడు? స్తోత్రం. రైట్. ఈ సంతోషమే ఉండాల. సంతోషం చాలా బాధలను దూరం చేస్తుంది. సంతోషం ఎప్పుడు నవ్వుతుండేవాడి దగ్గరికి అపవాది రాదండి, బాధలు రావు. నేను చాలాసార్లు చెప్పాను మీకు, ఎప్పుడూ నవ్వుతూ ఉండేవాడి దగ్గరికి బాధలు. వీడు ఏం చేసినా నవ్వుతూనే ఉంటాడు. రా ఇంకో ఇల్లు చూసుకుందాం పదండి అని వెళ్ళిపోతాయి. మనం ప్రతిదానికి బాధపడుతున్నాం అనుకోండి, ప్రతిదానికి సిటీ మెట్లకు ఆడుతున్నాం అనుకోండి, ఆడు ఎప్పుడు కూడా అరే బాబు ఇటు రండి అని చెప్పి ఇంకో ఏడుని పిలుచుకొస్తాడంట. ఇదే మన ఇల్లు అని, వీళ్ళందరూ మన ఫ్రెండ్స్ అని. కాబట్టి నవ్వుదామా వద్దా? క్రిస్మస్ అంటే సంతోషం అంటే నవ్వటమే. ఓసారి నవ్వండి. వద్దులేమ్మా, చాలా చక్కగా నవ్వారు, సంతోషం. అలా నవ్వుతూ ఉండండి, హ్యాపీగా ఉండండి. అర్థమైందండి? మా సంఘంలో ఒక ఆమె నవ్వమన్న, ఎప్పుడు చూసినా కానీ సీరియస్గా పెట్టి ఉంటుంది మొహం. వాక్యం వింటున్నప్పుడు ఏం జోగేసిన, ఏం సీరియస్గా పెట్టినా అసలు వాక్యం వింటుందా వింటలేదు. అమ్మ నవ్వు అమ్మ అన్న. ఇక మనం నవ్వించలేము. స్తోత్రం. ఇంకొంచెం గట్టిగా చెప్పండి అమ్మా, ఇంకొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. స్తోత్రం. రైట్. కాబట్టి ఎందుకు క్రిస్మస్, ఎందుకు ఈ సంతోషం, ఎందుకు భూమి మీద ఉన్న ప్రజలందరికీ సంతోషం, దేవదూతలకు సంతోషం, గొర్రె కాపలకు సంతోషం, జ్ఞానులకు సంతోషం? ఎందుకంటే యేసయ్య అపవాది యొక్క క్రియలను లయపరచటానికి ఈ లోకానికి వచ్చేసాడు. స్తోత్రం. నిజంగా అండి, దేవుడు ఆయన రూపంలో, ఆయన పోలికలో అవ్వను ఆదామును చేసి ఆయన మహిమను వాళ్ళకి ఇచ్చేశాడు. దేవునిలో ఏ మహిమ ఉందో, దేవునిలో ఏ వెలుగుందో, దేవునిలో ఏ ప్రభావం ఉందో, ఆ ప్రభావము, ఆ వెలుగు అవ్వలోను ఆదాములోను కలిగి ప్రతిరోజు అవ్వతో ఆదాముతో దేవుడు ప్రతిరోజు సాయంకాలం పూట మాట్లాడటానికి వచ్చేవాడు. మాట్లాడుకొని ఉండలేకపోయాడు అంటండి. ఎందుకంటే అవ్వలో ఆదాములో ఉంది ఆయన ప్రభావం, ఆయన వెలుగు, ఆయన రూపం.
మరలా చెబుతున్నాను, ఆయన వెలుగు, ఆయన రూపం, ఆయన ప్రభావం. అందుకని దేవుడు దేవదూతల చేత కొనియాడబడే గొప్ప భాగ్యాన్ని కూడా విడిచిపెట్టి, మహిమ కలిగిన సింహాసనాన్ని విడిచిపెట్టి, ప్రభావాన్ని విడిచిపెట్టి, ఇదిగో తాను సృజించిన అవ్వ ఆదాము దగ్గరికి వచ్చి వాళ్ళతో సంతోషంగా గడిపాడు అంటండి. స్తోత్రం కలుగును గాక. ఈరోజు సేవకులు 12 చోట్ల ఇన్ని సెమీ క్రిస్మస్లు ఎందుకు పెడుతున్నారో తెలుసండి? ఆయన ప్రభావం మనలోకి రావాలని, ఆయన వెలుగు మనలోకి రావాలని, ఆయన పోలిక రూపం మనలోకి రావాలని. ఎందుకో తెలుసా? ఎవరిలో అయితే దేవుని వెలుగుంటుందో, ఎవరిలో దేవుని ప్రభావం ఉంటుందో, ఎవరు యేసుక్రీస్తు పోలిక రూపంలోకి మార్చబడ్డారో వారితో యేసుక్రీస్తు ప్రభువారు ప్రతిరోజు మాట్లాడుతూ ఉంటారు. ఆయన సింహాసనాన్ని వదిలిపెట్టి ఆ పోలిక కలిగి, రూపం కలిగి, ప్రభావం కలిగిన వారు ఎక్కడ ఉంటారో అక్కడే వారితో పాటు యేసయ్య ఉంటాడు. స్తోత్రం. అందుకు ప్రయాస. కానీ జరిగిందేంటి? ఓరవలేని దుష్టుడు, ఓరవలేని అపవాది సర్పం యొక్క రూపంలో అవ్వతో మాట్లాడాడు. అవ్వతో మాట్లాడి అవ్వ మనసును మోసపరిచి, అవ్వ ద్వారా ఆదాము మనసును మోసపరిచి, ఇద్దరిలో ఉన్నటువంటి దేవుని మహిమను, వెలుగును, ప్రభావాన్ని, దేవుని పోలికల రూపాన్ని కూడా వాడు దొంగిలించి వాడి దగ్గర ఉన్న గుణ లక్షణాలను వీళ్ళకు వచ్చేటట్టు చేశాడు. ఎప్పుడైతే అపవాదిలో ఉన్నటువంటి ప్రభావం వీళ్ళలోకి వచ్చి దేవుల్లో ఉన్న ప్రభావం వెళ్ళిపోయిందో, దేవుడు వెంటనే ఏం చేశాడంటే దిగొచ్చి పాపము యొక్క రూపములో ఉన్నటువంటి ఆయన పిల్లలందరూ, ఆయన చేసిన పిల్లల్ని ఆయనతో సహవాసం లేకోకుండా ఆయన తోట అయినటువంటి ఆయన సన్నిధి నుండి వారిని వెళ్ళగొట్టేశాడు. అక్కడ నుంచి కష్టాలు, అక్కడ నుంచి అపవాది మనస్సు, అక్కడ నుంచి అపవాది. యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం చదవండి. 10:10 దొంగతనమును, హత్యను, నాశనమును చేయుటకు వచ్చును గాని మరి దేనికి రాడు. స్తోత్రం చెప్పండి. చూడండి, వాడు దొంగ, వాడు మొదటి నుండి అబద్ధికుడు. అవ్వమ్మతో చెప్పిన మాటలన్నీ కూడా అబద్ధాలే. కానీ అవ్వమ్మ నిజమని నమ్మండి వాడి యొక్క మోసంలో పడిపోయి దేవుడు అనుగ్రహించిన మహిమను మొత్తం పోగొట్టుకుందండి. ఎప్పుడైతే దేవుని మహిమ వెళ్ళిపోయిందో అపవాది దేవుని పోలికలో పుట్టినటువంటి మనిషిలోకి వాడి గుణ లక్షణాలను ప్రవేశపెట్టాడు. అప్పుడు నుంచి మనిషి అబద్ధం చెప్పడం మొదలు పెట్టాడు. అప్పుడు నుంచి మనిషి నాశనానికి వెళ్ళిపోతున్నాడు. అప్పుడు నుంచి మనిషి హత్య చేయటం నేర్చుకున్నాడు. అంతకుముందు తెలుసా? వీళ్ళకి తెలియదు, వీళ్ళకి ఆలోచన లేదు. దేవుని పోలికలో ఉండవలసిన మనిషి నిదానంగా అపవాది యొక్క బానిస సంఖ్యలోకి వెళ్ళిపోయాడు. పాపం పెరిగిపోయింది, పాపం పరిపక్వమైంది, అది మరణాన్ని కంటం ప్రారంభించింది. మరణము శాశ్వతమైనటువంటి ఎడబాటును కలగజేస్తుందండి. అందంగా కట్టుకున్న కుటుంబం, ఏమండి, కష్టపడి కని పెంచినటువంటి తమ కళ్ళ ముందున్న పిల్లలే, ఎవడు ఎంతో ఇష్టపడేటువంటి భార్య, ఎంతో ఇష్టపడేటువంటి భర్త, ఈరోజు ఎందుకు వారి మధ్య నిజమైన ప్రేమలో ఉండట్లేదు? ఎందుకు వారు నిజమైనటువంటి ప్రేమను చూపించలేకపోతున్నారు? ఎందుకు వారి పరిశుద్ధతను కోల్పోతున్నారు? అంటే వాడి మనస్సును పెంచుడా అపవాది వాడు మనస్సును ప్రజల్లోకి పంపించి ప్రతి ఒక్కరి జీవితాన్ని నాశనానికి, అందమైన జీవితాన్ని పాడు చేసి, పిల్లల జీవితంలో లేనిపోయిన తలంపులన్నీ పుట్టించి
దేవునికి దూరమైపోయి ప్రతి ఒక్కరి జీవితంలో చీకటిమయమైపోయిందండి. చీకటిమయం. మీరు ఈ మధ్య ఒక న్యూస్ చూసే ఉంటారు, బాగా వైరల్ అయింది. దాని వెనకమాల ఉన్నటువంటి నిజమేంటో మనకైతే తెలియదు, కానీ మనకు వచ్చిన వార్తలు ఏంటంటే, చిన్నపిల్లే, స్కూల్లో చదువుతున్న పిల్ల, పుట్టినరోజు జరిగింది. పుట్టినరోజుకి వచ్చాడు ఆ కుర్రోడు. తర్వాత రోజు ఆ ఇంట్లో బ్యాట్ కోసం వచ్చానని చెప్పి అబద్ధం చెప్పి ఆ పిల్లను గొంతు కోసి చంపేసేసి ఘోరంగా పొడిచేశాడు. ఏ విధంగా ఆ పాపను చంపబోతున్నాడో కూడా వాడు పుస్తకంలో రాసుకున్నాడంట ముందుగానే. వీడికి ఆలోచనట్టు వచ్చింది తల్లిదండ్రులు చెప్పారా? స్కూల్లో టీచర్లు చెప్పారా? మరి ఎవరు చెప్పారు? అపవాది. వాడి ఆలోచన, వాడి తలంపు. తల్లిదండ్రులు పిల్లలు బాగు కోరుకుంటారు, గురువులు పిల్లలు బాగు కోరుకుంటారు, సేవకులు విశ్వాసులు బాగుండాలని, పరిశుద్ధంగా ఉండాలని, నీతిగా జీవించాలని, వారి కుటుంబంలో క్షేమంగా ఉండాలని, వారి అభివృద్ధి పొందాలని, కష్ట నష్టాల నుంచి విడిపించబడాలని, సమాధానం, నెమ్మది, సంతోషం కలిగి జీవించాలని వారు తాపత్రయపడుతుంటారు, ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మరి అలా చేస్తున్నా కానీ ఎందుకని ఇంత క్రిమినల్ మైండ్ వీడికి వచ్చింది అంటే, అపవాది వీడి జీవితాన్ని ఆక్యుపై చేసి వీడికి ఆలోచన పుట్టించింది. నశింపచేసే ఆలోచన, నశింపచేసే ఆలోచన. మరి మీకు చెప్పానో చెప్పలేదో మరలా ఒకసారి గుర్తు చేస్తాను. ఇక్కడికి వచ్చిన తర్వాత, ఇక్కడికి వచ్చాను కాబట్టి, అన్యోన్యమైనటువంటి ఇద్దరు దంపతులు ఉన్నారమ్మా. చాలా జాగ్రత్తగా వినండి. అందమైనటువంటి కుటుంబం, చక్కని కూతురు పుట్టిందండి, భలే అందంగా ఉంటుంది. ఆ కూతురికి 6 సంవత్సరాలు వచ్చినాయి. ఆ కూతురికి 6 సంవత్సరాలు వచ్చినాయి. అనుకోకుండా ఈ సిస్టర్ గారు కాలు బెణికిందమ్మా. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు అన్నారు, మీకు దగ్గరలో ఉన్నటువంటి ఫిజియో డాక్టర్ గారిని, థెరపీ డాక్టర్ని పిలిపించి ప్రతిరోజు కూడా ఫిజియోథెరపీ చేయించుకుంటే కొన్ని సిట్టింగ్స్ తర్వాత మరలా మీ కాలు వాపు తగ్గిద్ది, నడక నార్మల్ అయిపోద్దని చెప్పారు. వింటున్నారు కదా? సరే, అక్కడే దగ్గరలో ఉన్నటువంటి ఫిజియోథెరపీ డాక్టర్ గారిని భర్త, అయ్యా నా భార్యకి బాగాలేదు, మీరు వచ్చి కొంచెం ఫిజియోథెరపీ చేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆఫీస్కి వెళ్తున్నాడు. ఫిజియోథెరపీ డాక్టర్ గారు వస్తున్నారు. అందమైన జీవితంలో కలకలం మొదలైంది. కలకలం ఏమండి? బుక్కామాని తైలములో చచ్చిన ఏగ పడుట వలన తైలమంతా కంపు కొట్టును అనుంది. ఒక అందమైన జీవితంలో ఒక చిన్న తప్పుడు సీరియల్, తప్పుడు సినిమా, తప్పుడు సెల్ ఫోన్లో ఉన్నటువంటి ఒక చిన్న వీడియో నీ పరిశుద్ధమైన జీవితాన్ని మొత్తాన్ని కూడా పాడు చేసి ఒక సంతోషకరంగా నీ కుటుంబాన్ని నువ్వు బిల్డ్ చేసుకుంటా ఉంటుంటే, ఆ ఒక్క చిన్న వీడియో, ఆ చిన్న సినిమా, ఆ చిన్న అబద్ధం, ఆ చిన్న దొంగతనం ద్వారా నీ కుటుంబంలోకి అపవాది ప్రవేశించి నీ బిడ్డల్లో, నీ భార్యలో, నీ భర్తలో మీకు సంపాదించే సంపాదనలో సమాధానాన్ని చెడగొట్టి మీ జీవితాలన్నీ కూడా పాడు చేయటమే వాడి పని. నశింప చేయటమే, నాశనం చేయటమే, పాడు చేయటమే వాడి పని. అనేక మంది కుటుంబాలు వాడి ఎర్రలో పాడైపోయినాయి, చెడిపోయినాయి. అలా ఈ డాక్టర్ గారు వస్తున్నారు, వెళుతున్నారు. మాటలు ఈ సిస్టర్ గారికి, డాక్టర్ గారికి మాటలు కలిసినాయి. ఈ మాటల పరిచయం కాస్త పాపానికి దారితీసింది. ఒకరోజు పాప స్కూల్ నుంచి వచ్చింది. ఈ డాక్టర్ గారు, ఈ సిస్టర్ గారు ఇంట్లో ఉండటం చూసింది. ఆ పాపకి ఏం తెలియదు, యాక్చువల్గా పాపకి ఏమీ తెలియదు. కానీ వీళ్ళు ఏమనుకున్నారంటే, అమ్మో నా కూతురు చూసేసింది, నా భర్త వచ్చిన తర్వాత చెబితే నన్ను చంపేస్తాడు, ఎలా అని ఉడికిపోతుంది. అలాంటి సమయంలో అపవాదిగాడు ఏం ఆలోచన చెప్పాడు తెలుసమ్మా? నిన్ను నీ భర్త చంపటం కంటే నీ భర్తకు నీ మీద చెప్పే, చెడ్డగా చెప్పే నీ కూతురుని చంపేస్తే పోలా అని ఆలోచన చెప్పింది. అందమైనటువంటి కూతురండి,
6 సంవత్సరాలు ఎంత ప్రయాసపడి 9 నెలలు కందో. 9 నెలలు నా కుమార్తెకి గర్భఫలం వచ్చిన తర్వాత కానీ స్త్రీల ప్రసవేదన నాకు అర్థమయ్యేది కాదండి. అది పడక ఇది పడక నిద్ర ఉండక అటు కొట్టుకొని ఇటు కొట్టుకొని కడుపులు నొప్పి వచ్చి, ఏమండి రాత్రిపూట 10ంటికి హాస్పిటల్కి తీసుకెళ్తే 6 గంటల వరకు ప్రసవేదంతో, నానా నానా ప్లీజ్ నానా, నేను ఈ నొప్పులు పడలేను నానా, నాకు ఆపరేషన్ చేసే నానా, చచ్చిపోయేటట్టున్నాను నానా, ప్లీజ్ నానా అని నా మీద పడి ఏడుస్తుంటుంటే, ఏం పర్వాలేదమ్మా ఏసే అంటే అంత నొప్పులా. ఆ నొప్పులు చూడకుండా హాస్పిటల్లో గ్రౌండ్ ఫ్లోర్లోకి వెళ్ళి కుర్చీలో కూర్చొని 2 గంటలు ఏడ్చుకుంటా, నా కూతురు తట్టుకోలేకపోతుందయ్యా, నా కూతురు ఏడుపు నేను చూడలేకపోతున్నాను ఒక తండ్రిగా నేను విలవిల్లాడా. అంత ప్రసవ వేదనతో కన్నటువంటి ఆ కూతుర్ని ఈమెలోకి ప్రవేశించినటువంటి అపవాది సృష్టించిన పాపం, కరుణ లేకుండా కనికరం లేకోకుండా ఆలోచన వచ్చిన వెంటనే కూడా దగ్గరకు పిలిచి దిండు పెట్టి ఇద్దరు కూడా చంపేసి పెరట్లో తీసుకెళ్ళి పాతి పెట్టేశారు. ఏమీ తెలియనట్టుగా డాక్టర్ వెళ్ళిపోయాడు. రాత్రి 9 భర్త వచ్చాడు. బంగారం ఏది అంటున్నాడు. ఇప్పుడే ఆమె వెళ్ళిపోయి ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళిందండి, ఇందాక నుంచి నేను కూడా చూస్తున్నాను అని అబద్ధం చెప్పింది. వెతుకుతున్నట్టు భర్తతో పాటు నటించింది. ఎక్కడ ఎతికినా దొరకలేదు. తర్వాత రోజు ఉదయాన్నే భర్త పోలీస్ కంప్లైంట్ చేసి ఇంటికి వచ్చి దిగాలుగా కూర్చొని ఆలోచిస్తున్నాడు. ఆ ఇంట్లో ఒక కుక్క ఉంది. ఆ కుక్క ఆ ఇంటి యజమాని అంటే ఆ తల్లి భర్త దగ్గరికి వచ్చి చేత్తో గీడతా రమ్మంటుంది. ఏంటా పా అన్నాడు. అది పరిగెత్తుకెళ్తుంది, ఆ గోధు దగ్గరికి వెళ్తుంది, టిట్ అంటుంది, ఇతని దగ్గరికి వెళ్తుంది, టిట్ అంటుంది. అర్థం అవట్లా. చాలాసేపు తర్వాత విసుక్కున్న తర్వాత ఏంటి ఏమైంది అని చెప్పేసి ఆ గోధు దగ్గరికి వెళ్ళి కొంచెం చూస్తే ఎందుకు అనుమానం వచ్చి పోలీసులకి కంప్లైంట్ చేశాడు. పోలీసులు వచ్చారు, గోతును తవ్వారు, పాప చనిపోయి కనపడింది. భర్త గుండె పగిలిపోయింది, తండ్రి గుండె పగిలిపోయింది. ఏడవటం మొదలుపెట్టాడు. తల్లి 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 ఏమైందిరా తల్లి, ఏమైంది నాన్న, ఏమైందిరా బంగారం, అయ్యో నా తల్లి, ఎవరమ్మా నేను అలా చేసింది, నేను ఎలా బతకనురా అని చెప్పేసి ఏడవటం ప్రారంభించాడు. ఏమీ తెలియనట్లు భార్య అట్లా నుంచోనుంది. అందరిని ఎంక్వైరీ చేస్తున్నట్లుగా భార్యని తీసుకెళ్ళి ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీలు ఈమె చంపేసిందని తెలిసింది. ఈమెను యావజ్జీవ కారాగార శిక్ష చేశారు. ఇప్పుడు చెప్పండి, పాపం ఒక వ్యక్తిలోకి ప్రవేశించిన తర్వాత నా సుఖం ఇలాగే ఉంటుంది, నేను హ్యాపీగానే ఉంటాను అనుకుంది. కానీ పాపం ఏం చేసిందో తెలుసా? కన్న కూతురుని దూరం చేయటమే కాకుండా తన బ్రతుకుని జీవితాంతం జైలు పాలు చేసింది. కంటికి రెప్పలా కల్ముషం లేకుండా ప్రేమ చూపించే భర్తకు దూరం చేసింది. దొంగతనమును హత్యను నాశనము చేయుటకు తప్ప మరి దేనికి రాడు. చూడండి, ఒక వ్యక్తిలో పాపం ప్రవేశిస్తే ఆ పాపము ఆ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి చీకట్లోకి ప్రవేశింపజేస్తుంది, ఒంటరోళం చేస్తుంది, దిక్కుమాలిన వాళ్ళు చేస్తుంది. అందుకని అపవాది ఏ వ్యక్తి జీవితాలను అయితే పట్టుకుందో అలాంటి వ్యక్తులందరూ కూడా మరణానికి వెళ్ళిపోతున్నారని, శాశ్వతంగా నరకాగ్నిలోకి పడవేయబడుతున్నారని, అలాంటి తన పోలికలో రూపంలో ఉన్న పిల్లలు ఆ స్థాయికి వెళ్ళకూడదని యేసు క్రీస్తు ప్రభువారు 2025 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి మనుష్య కుమారుడుగా తనను తాను తగ్గించుకొని నీ పాపం నా పాపం అపవాది క్రియలు లయపరిచి శుద్ధులుగా చేయటానికి లోకానికి వచ్చాడు. పరిశుద్ధులుగా ఆ రూపమే, ఆయన రూపమే, ఆయన పోలికే, ఆయన మహిమే, ఆయన ప్రభావమే, ఆయన మనసే మరలా నీకు నాకు ఇవ్వటానికి లోకానికి వచ్చాడు. ఆయన ఈ లోకానికి రాకపోతే అపవాది చెర నుండి, వాడు పన్నిన వల్లనే పాపము నుండి
తద్వారా శాశ్వత మరణము నుండి, నిత్య నరకాగ్ని నుండి నిన్ను నన్ను తప్పించేవారు లేరు. ఆయన పుట్టుకలో పరిశుద్ధత, ఆయన బ్రతుకులో పరిశుద్ధత, ఆయన మాటలో పరిశుద్ధత, ఆయన వస్త్రములలో పరిశుద్ధత, ఆయన చూపులో పరిశుద్ధత. పరిశుద్ధంగా జీవించి నాలో ఏమైనా సరే నేరము ఉన్నదేమో రూపించగలిగిన వాడు ఒక్కడున్నాడని ఛాలెంజ్ చేసిన సర్వశక్తి కలిగిన పరిశుద్ధుడు యేసు ఒక్కడే. ఆ పరిశుద్ధుని రక్తము మాత్రమే అపవాది యొక్క చెర అనగా పాపము నుండి మనల్ని కడిగి పరిశుద్ధపరుస్తుంది. అపవాది మన కొరకు పన్నిన మరణాంధకారం నుండి విడిపించగలిగిన, నువ్వు ప్రేమించిన భర్తతో, భార్యతో, పిల్లలతో, తల్లిదండ్రులతో నిత్యము కూడా ఆయన సన్నిధిలో కలిసి మరణమే లేని, దుఃఖమే లేని, కష్టమే లేని, వ్యాధులు బాధలు లేని ఒక మంచి జీవితాన్ని ఇవ్వటానికే యేసయ్య ఈ లోకానికి మనుష్య కుమారుడిగా వచ్చాడు. అందుకనే హ్యాపీ క్రిస్మస్. ఎంతో మంది మహాత్ములు పుట్టారు. సంవత్సరానికి ఒక్కరోజే యేసు పుట్టాడు. యేసు పుట్టాడు. వేల సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం దాదాపు 100 నుంచి 200 బర్త్డేలు జరుగుతున్నాయి. స్తోత్రం, హల్లెలూయా. లక్షల బర్త్డేలు ప్రపంచవ్యాప్తంగా, కోట్ల మంది ఆయన బర్త్డే చేసుకోవడానికి, క్రిస్మస్ని ఆరాధించడానికి కారణం అపవాది క్రియలు లయపరిచి పాపము నుంచి విడిపించి ఎన్నడూ కష్టము, బాధ, ఇరుకు, ఇబ్బంది లేని ఒక మంచి ప్రదేశాన్ని, పరలోక రాజ్యానికి మనం తీసుకెళ్ళటానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అందుకనే మనం హ్యాపీ క్రిస్మస్ అని ఎంత సంబరాలతో, చిన్నపిల్లల నాట్యాలతో, ఇన్ని 12 చోట్ల ఈ విధంగా కష్టమైన చలైన ఏమండి శరీర బాధలు లెక్క చేయకుండా, ఆర్థిక ఇబ్బందులు లెక్క చేయకోకుండా యేసును ప్రకటించాలని తపనతో ఏర్పాటు చేసినవే ఈ సెమీ క్రిస్మస్లు. దేవుని బిడ్డ, ప్రేమతో మీకు చెబుతున్నాను, ఆయన రూపం, ఆయన పోలిక, ఆయన మహిమ, ఆయన ప్రభావం, ఆయన మనసు ఉంటే ప్రతిరోజు నీతో మాట్లాడుతుంటాడు. ఆయన ఉన్న స్థలానికి మనం వెళతాం. ఒకవేళ ఇవేమీ లేకపోతే కుటుంబంలో నెమ్మది ఉండదు. నిత్య శాశ్వతమైన నరకానికి మనం వెళ్ళిపోతాం. ఒకవేళ మీలో ఎవరైనా సరే ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారో సరిగ్గా తెలియకపోతే, మీరందరూ కూడా ఈ వాక్యం విన్న మీరు ఇప్పుడే ఒక మంచి నిర్ణయం తీసుకోండి. యేసయ్యా, నిజంగా మా పాపాలన్నీ తీసివేయటానికి, అపవాది క్రియలు లయపరిచి మా కుటుంబంలో సమాధానం, శాంతిని, నెమ్మది ఇవ్వటానికి మా కొరకు ఈ లోకానికి వచ్చావు నాయనా. నిజమే, డబ్బు వల్ల మాకు నెమ్మది రాదు, ఆస్తి వల్ల నెమ్మది రాదు, ఇదిగో అంతస్తుల వల్ల నెమ్మది రాదు, వెండి బంగారు వల్ల నెమ్మది మాకు రాదు. అది నువ్వు ఒక్కడవే ఇస్తావంట నాయన. ఈరోజు ప్రభా, నేను నిన్ను సొంత రక్షగా అంగీకరిస్తున్నాను. నా పాపాలు కడుగు, నన్ను కూడా మార్చు, నీ కుమారుడిగా, కుమార్తెగా మార్చి, నీ పోలిక రూపం, ఇదిగో నీ మహిమ, నీ ప్రభావం, నీ మనసు నాకు అనుగ్రహించి, నాతో నువ్వు, నీతో నేను ప్రతిరోజు కూడా ఒక పండగ చేసుకునే గొప్ప జీవితం నాకు ఇవ్వయ్యని ప్రార్థన చేసుకోండి. యేసుక్రీస్తు ప్రభు మీ హృదయాల్లో పడతాడు. అదే నిజమైన క్రిస్మస్. హ్యాపీ క్రిస్మస్. ఇంకోసారి గట్టిగా. ఇంకా ఎవరైనా సరే యేసుక్రీస్తు ప్రభు వారికి మీ హృదయంలో చోటు ఇవ్వకుండా, అంటే రక్షణ అనే బాప్తిసం పొందకుండా ఎవరైనా ఉన్నట్లయితే ఒక్కసారి మీ హృదయాన్ని దేవునికి ఇవ్వటానికి ఇష్టపడితే చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. తల్ల వంచండి.